హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. మన కథ పేరు ఏంటంటే చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు ఉన్నత స్థాయి. ఇదేదో మ్యాథ్స్లా ఉంది అని అనుకోకండి. మనకి ఎప్పుడైనా సరే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే డబ్బు కానీ చదువు కానీ ఎంత ఉన్నా కానీ మనకి సంస్కారం అనేది, యాటిట్యూడ్ అనేది, క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాని గురించి చిన్న కథ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది, తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన కథే. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న గ్రామంలో సాయి అనే 10 ఏళ్ల పిల్లాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు చక్కగా బడికి వెళ్తూ అన్నీ చదువుకుంటూ చక్కగా మాస్టర్ చెప్పినవన్నీ కూడా తొందరగా నేర్చుకుంటూ అన్నీ కూడా అడిగిన ప్రశ్నలన్నిటి కూడా చాలా చురుకుగా సమాధానం చెప్తూ చాలా చురుకుగా ఉండేవాడు. అతడి అమ్మ రోజు కూడా పొలాల్లో పనిచేసి సాయిని పోషిస్తూ ఉండేదట. సాయి కూడా తన తల్లి కష్టాన్ని చూస్తూ ఉండలేక తీరిక సమయాల్లో రోజు పొలం పనుల్లో సహాయం చేసేవాడు. ఒకనాడు సాయి వాళ్ళమ్మ కష్టపడుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా మా అమ్మ నా కోసమే, ఆమెను ఎప్పుడూ కూడా సంతోషంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో అలా ఆలోచిస్తూ బడికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అందమైన పూలు కనిపిస్తూ ఉన్నాయట. వాటిని కోసి అమ్మకి పూలగుచ్చంలా చేసి బహుమతిగా ఇస్తాను, అమ్మ ఆనందిస్తుందేమో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సాయి వెంటనే బడి నుండి తిరిగి వచ్చేటప్పుడు చక్కగా ఆ పూలన్నీ కూడా రంగురంగులుగా ఎంతో అందంగా ఉన్న పూలన్నీ కూడా కోసి వాళ్ళ అమ్మ కోసం ఒక పూలగుచ్చంలా తయారు చేసి, మంచి బొకేలా తయారు చేసి అది తీసుకెళ్ళి అమ్మ నీకో బహుమతి తెచ్చాను అని చెప్పి అమ్మకి ఆనందంగా ఆ బహుమతిని ఇస్తాడట. అది చూసిన అమ్మ ఆనందంతో పొంగిపోతుందంట. ఈ పూల కంటే నీ ప్రేమే నాకు చాలా పెద్ద బహుమతి. నువ్వు చదువుకుంటున్నా సరే ఖాళీ సమయాల్లో నాకు ఇంటి పనుల్లో సహాయం చేస్తావు, నన్ను ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటావు నాన్న. ఈ రోజుల్లో ఇలా తల్లిదండ్రులకు సాయం చేసే మనస్తత్వం ఎవరికి ఉంటుంది చెప్పు? సాయి, నువ్వు నాకు పుట్టడం నిజంగా నా అదృష్టం. నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యం అని గర్వంగా ఆనంద బాష్పాలతో సాయిని దగ్గరకు తీసుకొని ముద్దాడుతుందంట. ఇదంతా చూసిన సాయి తండ్రి కూడా ఎంతో సంతోషిస్తాడనమాట. అప్పుడు సాయి అనుకుంటాడు, పెద్ద పెద్ద బహుమతుల కంటే చిన్న మనస్ఫూర్తి ఎంతో గొప్పది కదా అని మురిసిపోతాడట. ఈ కథలో నీతి అర్థమైందా? పిల్లలు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకునేలా చేసే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please give me your small support to reach everyone.